హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను సమ్మర్ స్పెషల్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను వచ్చేసి మొదటిసారి చేస్తున్నాను కాబట్టి 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ముందుగా ఒక టీ గ్లాస్ పాలు సైడ్కి పెట్టేసుకుని మిగతావన్నీ గిన్నెలో పోసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకోవాలి. పాలు అయితే కాగుతూ ఉంటే ఈ లోపు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ సబ్జా కూడా నానబెట్టుకుని పక్కకైతే పెట్టేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి నేను వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ బౌల్లో వేసుకుని మనం ముందుగా తీసుకున్న టీ గ్లాస్ పాలతో అయితే ఎక్కడ ఉండలు లేకుండా లిక్విడ్లా అయితే కలిపేసుకుని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పాలను అయితే మేగడ కట్టకుండా చక్కగా గరిటతో తిప్పుకుంటూ అయితే మరగనివ్వాలి. లైట్గా కొద్దిగా మరిగిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ వేసినా ఎగుట్టుగా ఉంటుందని చెప్పేసి లైట్గా అయితే వేసాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే యాడ్ చేసుకోవాలి షుగర్ని. ఇంకా పాలు అలా కాగుతూ ఉంటాయి కదా, ఆ తర్వాత వచ్చేసి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ లిక్విడ్ కూడా అయితే వేసేసాలి. ఇంకా కస్టర్డ్ వేసిన తర్వాత పాలు ఊరికే చిక్కబడిపోతాయి. ఇంకా గరిటతో కంటిన్యూస్గా తిప్పుకుంటూ మేకడ కట్టకుండా చూసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. మరీ చిక్కబడిపోయింది అనుకోండి తర్వాత పెరుగులా అయితే అయిపోతుంది. కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అలా వదిలేయకుండా తిప్పాలి. అలా వదిలేసామనుకోండి మేకడ కట్టేస్తుంది. ఇంకా ఫ్యాన్ దగ్గర పెట్టేసుకుని కంటిన్యూస్గా తిప్పుతూ చల్లారబెట్టేసుకుని మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత అదిగోండి అలా అయితే ఉంటుంది. చక్కగా మళ్ళీ స్పూన్తో బాగా మిక్స్ చేసామనుకోండి లిక్విడ్లా అయిపోతుంది. కొంతమందికి మరీ థిక్గా అయిపోయింది అనుకోండి ఇంకా మిక్సీలో వేసుకుని ఒక రౌండ్ కూడా అయితే ఇంకా ఆడేయచ్చు. అప్పుడు మంచిగా లిక్విడ్లా అయితే అయిపోతుంది. ఇంకా ఈ లోపు వచ్చేసి నేను నాకు దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. యాపిల్, వాటర్ మిలన్, గ్రేప్స్, ప్రొమోగ్రనేట్, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా సబ్జా వచ్చేసి ఆప్షనల్. ఇంక ఇవన్నీ కూడా కట్ చేసుకుని చక్కగా ఇంకా కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లో పోసుకుంటూ ఇంకా లేస్లా ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. నేను పిల్లల కోసం ముందుగానే ఇంకా 2 బౌల్లో అయితే సైడ్కి అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి ఇంకా కొంచెం ఇలా గార్నిష్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇందులో అయితే ఇంకా మొత్తం అయితే వేసేసాను. నిజంగా చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంత బాగుంది. నేను ఫస్ట్ టైం తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఏది అంత త్వరగా అయితే నచ్చదు. అలా తింటూ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ మన పంటికి తగులుతూ చాలా బాగా అనిపించింది. ఫ్రూట్స్ లేవనుకోండి మనకి ఎగుట్టుగా ఉంటుంది. ఫ్రూట్స్ వల్ల చక్కగా చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే కొద్దిగా తినైతే వదిలేసారు. వాళ్ళ కోసం నేను ఐస్ పాప్స్ అయితే చేసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చాను. నిజంగా మిల్క్ ఐస్ అని చెప్పి ఎంత ఇష్టంగా తిన్నారో. అలా ఐస్లా చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. మిల్క్ ఐస్ తింటూ ఉన్నట్టు ఇంకా పంటికి ఆ ఫ్రూట్స్ అన్నీ తగులుతున్నాయి కదా. ఫ్రూట్స్ ఎన్ని రకాలు వేసుకుంటే అంత బాగుంటుందని చెప్పేది నాకైతే అనిపించింది. ఇంకా నేను ఇలా సింపుల్గా అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకైతే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా నేనైతే సబ్జా కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసుకుని మేమైతే తినేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్.